అది మా టాలెంట్ కాదండి. అభిమానులు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఏ షో చేయకపోదుమండి. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. సుధీర్ గారికి, ఆది గారికి, రవితేజ గారికి, అలాగే మన జగపతి బాబు గారితో నేను డ్యాన్స్ చేశానండి. అందరూ కూడా పిలవద్దు అన్నారండి ఒక ఆడియో ఫంక్షన్లో. ఎఫ్సిఐ యూకే ఆడియో ఫంక్షన్ అండి అది. జగపతి బాబు గారిని పిలిచిపెట్టి పిలవకో తిడతారాయన అని చెప్తే నేను అన్నానండి, అయ్యగారండి మీరంటే చాలా ఇష్టం, మీతో స్టెప్ వేయాలి అన్నానండి. వెంటనే వచ్చి ఆయన పాపం నాతోటి అంత పెద్ద స్టార్ నాతో పాటు డ్యాన్స్ చేశారండి. అది బాగా వైరల్ అయిందండి ఆ వీడియో. దుర్గారావు నువ్వు చాలా ధైర్యంగా నన్ను పిలిచి నాతో పాటు డ్యాన్స్ చేయించారండి. స్పాట్లో అక్కడ అందరూ సూత్రంగా 50,000 ఇచ్చారండి. సార్ 50,000 ఇచ్చారు. చాలా ఎంకరేజ్ చేశారండి. చూస్తానే నీ వీడియోలు, నీ భార్య ఎలాగేలా చేద్దు కదా అన్నారు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది మమ్మల్ని గుర్తుపడతారండి. అది చాలండి నాకు. ఆ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా సార్ బాగా నేర్చుకుంటున్నారండి. మా సారు నాకు ఇప్పటికి ఒక 50 లక్షలు ఇచ్చి ఉంటారండి. 28 సంవత్సరాల నుంచి సార్ వల్ల నాకు బాగా హెల్ప్ అయిందండి. ఇండస్ట్రీలో కూడా బాగా ఆయన వల్ల నాకు అవకాశాలు వచ్చినాయండి. కంచర్లో మొన్న ఓ సినిమా చేసామండి, బకాసుర రెస్టారెంట్ చేసామండి. అందులో ఆ సినిమా అవకాశం మొత్తాకే వైజాగ్ సత్య గారండి దానికి కారణం. యూట్యూబర్లు కావాలి అని చెప్పిన వెంటనే యూట్యూబర్లు అయితే ఫస్ట్ టిక్ టాక్ దుర్గారావు దంపతులు ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ వాళ్ళ దంపతులు అని చెప్పేసి ఫస్ట్ మా పేర్లు ఇస్తాం. తర్వాత ఉన్నవాళ్ళ పేర్లు ఇచ్చి 10 మందిని పాపం ఆయన పెట్టారండి. ఆయన చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇప్పిస్తారండి వైజాగ్ సత్య గారు. ఆయన తోటి నా ట్రావెలింగ్ 4 సంవత్సరాల నుంచి అండి. ఆపతో ఆదుకుంటాడు తప్ప ఎవరిని మోసం చేయడండి. నేను ఆయనలో చూసింది అది ఒకటేనండి. నాకు సత్య గారు నాకు కొంచెం ఆపుతుంటే ఆయన చేతి డబ్బులు ఇస్తాడు తప్ప ఎదరోళ్ళు 10 రూపాయలు తిందారే, మనం తినేసేది బాగుపడిపోదారే అసలు అలాగే ఎప్పుడు ఆయన ఆలోచించాడండి. 10 మంది సినిమాకి వెళ్తే పరిగెత్తుకెళ్ళి టికెట్లు తీస్తాడండి. 10 మంది హోటల్కి వెళ్తే వెంటనే తినేసి బిల్లు కడతాడండి. నేను ఈ 4 సంవత్సరాల నుంచి అది మట్టుకు ఆయన నిజంగా అంటే ఆయన ఇక్కడ ఉన్నారో లేరని కాదండి, రియల్గా మనస్సాక్షిగా చెప్తున్నానండి. నేను అటువంటి వ్యక్తిని నేను చూడలేదండి. హెల్ప్ చేస్తాడు తప్ప ఎవరికి హాని చేయడు. నాకు 2-3 అవకాశాలు ఇప్పించారండి. నిజంగా చాలా గ్రేట్. నాలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇప్పిస్తుంది. నేను చూసాను ఆయన వీడియోస్ అన్ని చూస్తాను నేను కూడా. నైస్ మ్యాన్. ఇందాక మీరు మాటల్లో చిన్నప్పుడు తమ్ముడు గురించి ఏదో చెప్పారు కదా, ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు? బాగా చదువుకున్నారా? బాగానే ఉన్నాడండి. మా చెల్లి మా బావగారు చనిపోయారండి. మా చెల్లి కూడా పర్లేదండి. అయితే ఊర్లో అందరూ నన్ను ఏలం చేసేవారండి. ఏముంది వీడికి ఈ ఊర్లో తప్ప బయట అసలు వీడు చదువుకోలేదు, వీడు ఒక మనిషా అలాగని అనేవారండి నా ఫ్రెండ్స్. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి దుర్గారావు గారి నెంబర్ చెప్పి, దుర్గారావు గారి నెంబర్ చెప్పి అని అడుగుతాను. దుర్గారావు అంటే కొంచెం మొగమాటం కదండి వాళ్ళకి. ఓకే ఇప్పుడు అప్పుడు నేను నచ్చలేదు కానీ ఇప్పుడు దుర్గారావు నా బెస్ట్ ఫ్రెండ్. ఆ దుర్గారావు మా చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం అని చెప్తున్నారండి. అలా నాకు నచ్చదండి. ఉన్నప్పుడేమో ఆదరించేసి లేనప్పుడేమో ఆడెవడో పక్కకు దోసే అది కాదండి. ఉన్నా లేకపోతే నేను టిక్ టాక్లో ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయిందండి. నేను అప్పుడు వెళ్ళి ఆ కిందే కూర్చోనండి మా అయ్యగారి దగ్గర. ఇప్పుడు కూడా వెళ్ళి ఆ కిందే కూర్చుంటాను. అప్పుడు ఇలాగే ఉన్నానండి, ఇప్పుడు ఇలాగే ఉంటానండి. ఎప్పుడూ మార్పు రాదండి. అవకాశాల కోసం నేను ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నానండి. అయితే వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన కాడాల్లో ఒకటేనండి, 100 మంది ఉంటే ఆ టిక్ టాక్ ఆడిని లోన కూర్చోబెట్టండిరా, హాల్లో కూర్చోబెట్టండి. ఎందుకంటే ఆడు ఓ సెలబ్రిటీ, ఆడికి కూడా కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంది. అందరిలాగా బయట నుంచోబెట్టద్దు, ఆ కూర్చోబెట్టి ఇవ్వండి, సార్ లేరు అని చెప్పి పంపించేయండి అన్నారు. ఆ గుర్తింపు చాలండి నాకు, ఇంకా ఏమొద్దండి. ఆ గుర్తింపు వచ్చింది చాలండి. సూపర్. మీరు మాత్రం అలా ట్రై చేయడం అస్సలు ఆపకండి. ప్రయత్నం అంతే. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత కృషి చేస్తే మీకు అంత ఎదుగుదల ఉంటుంది. సో ఒక స్టేజ్ వరకు వచ్చారు, దీన్ని కాపాడుకుంటూ దీన్ని గట్టిగా పట్టుకొని మీరు ఇంకా ఇంకా ఎదిగి మంచి మంచి అవకాశాలు మీకు రావాలి, మంచి స్టార్ అవ్వాలి. దుర్గారావు గారి దంపతులు అంటే ఇంకా వరల్డ్ ఫేమస్ అయిపోవాలి. ఎందుకంటే అనుకోకుండా స్టార్ట్ చేశారు, అసలు నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేశారు. ప్రయత్నమే చాలా గొప్ప. ప్రయత్నం చేయకపోవడం తప్పు, బట్ మీరు ప్రయత్నం చేశారు, ఇంకా ప్రయత్నం చేస్తున్నానండి. నేను రోజుకు 2-3 ఆఫీసులు పెట్టుకుంటానండి, కలుపుతానండి. సార్ ఏదన్నా అవకాశం ఉంటే ఇవ్వండి సార్, రోజుకు నువ్వు ఎంత తీసుకుంటావా,
సార్ పలానా సినిమాలు చేస్తే 5,000 ఇచ్చారండి, పలానా సినిమాలో చేస్తే ఇద్దరికి 3,000 ఇచ్చారండి, మీ ఇష్టం సార్ ఎంత ఇచ్చినా మాకు ఒక యాసం ఇవ్వండి. ఓకే సార్ నెంబర్ తీసుకుంటున్నారు. అలాగా ఈ 3 నెలల నుంచి ఒక 4 సినిమాలు వచ్చినాయి చేశారు. ఇక్కడ ఎలా ఉంది మీకు? ఓకేనా ఇప్పుడు మరి అంత ఫైనాన్షియల్ గా? బానే ఉంటుంది, పర్లేదండి. ఇది వరకు మీద పర్లేదండి. సో ఇప్పుడు ఏమిటి అసలు మీరు ఎదురు చూసేది ఏంటి? మన చేయూత ప్రోగ్రామ్కి వచ్చారు కదా, సో ఏం ఎదురు చూస్తున్నారు మీరు? అంటే మాకు ఈ షో ద్వారాగా ఏమైనా 4 అవకాశాలు వస్తాయి, అవి చేసుకుంటారనేసి మేము వచ్చామండి. సో అంటే అవకాశాలు రావాలి, 10 మందికి ఇంకా తెలియాలి. మీరు ఇక్కడే ఉన్నారని చాలా మందికి తెలియదు కదా. ఏం చేస్తారంటే మనం స్క్రోల్ చేస్తూ చూస్తాము, వీళ్ళు ఆల్రెడీ మీరు ఫేమస్ లక్ష్మీపురం, సో ఇంకా అక్కడే ఉన్నారనేది అందరికీ ఇంకా అక్కడే ఆగిపోయారు. సో మీరు హైదరాబాద్లోనే ఉన్నారు, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, సినిమా అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మీరే చెప్పండి మన ఇండస్ట్రీకి, పెద్దలందరూ చూస్తారు కదా. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ మాకు అంత టాలెంట్ లేకపోయినా మమ్మల్ని చూసి మా టాలెంట్ని కొద్దో గొప్ప గుర్తించి మాకు చిన్న అవకాశం ఇచ్చిన, డైలాగ్ లేకపోయినా స్క్రీన్ మీద కనపడేలాగా ఒక అవకాశం ఇవ్వండి. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామండి. నిజంగా అవకాశం ఇచ్చేవారు అందరికీ నిజంగా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాకు చదువు లేదండి, ఏమి లేదు, అయినా ఈరోజు అదృష్టాన్ని బట్టి నేను 2 తెలుగు రాష్ట్రాలకి అందరికీ తెలిసామండి. ఇద్దరం పెద్దవారు అందరూ కొంచెం జాలితో దయతో ఒక అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నానండి. సో ఇండస్ట్రీని నమ్ముకొని మీరు వచ్చారు, నమ్ముకుని వచ్చిన తర్వాత నమ్మకం ఊరికే పోదు, మీ ప్రయత్నం కూడా అంతే గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను. రోజు మీరు ఆఫీసులకు వెళ్తున్నారు అని ఈ మధ్యకాలంలో అలా వినడం కూడా చాలా, ఎందుకంటే అంతా అయిపోయింది, మనం వెళ్తేనే కలిస్తేనే తెలుస్తుంది మనం ఇలా ఉన్నాము అని. ఒక అడ్రస్ ఇస్తాము, ఒక ఫోటో ఇస్తాము, సో తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూస్తున్న వారందరూ వాళ్ళ సినిమా అవకాశాలు కావాలి అనుకుంటున్నారు, వాళ్ళకున్న పేరుతో ఇంకొంచెం బాగా కష్టపడి పనిచేసి ఇంకా పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి మీరు అందరూ సహాయపడాలని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.